నిరాహార దీక్ష చేస్తున్నాడో యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగి చూస్తున్నారు. అన్నకి గాంగా ఏమన్నా అయితే నిజం చెప్తున్నా, ఈరోజు థర్డ్ డే మనం ఒక్క పూట అన్నం తినకపోతేనే ప్రాణం అంతా విలవిలలాడి అరే అని చెప్పేసి అన్నం తింటాం. అలాంటి 3 రోజులు మన కోసం కష్టపడి ప్రాణత్యాగాన్ని కూడా ఇది ఏంటంటే ఆలోచించండి. ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాను, అన్నకు మాత్రం ఏదైతే అది మీ పూర్తి బాధ్యత, అది మీదే. ఎందుకంటే నిర్లక్ష్యం వహిస్తున్నారు, నిరుద్యోగులు అంటేనే నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఎవరైతే ఉన్నారో ఈ ప్రభుత్వం రావడానికి ప్రతి ఒక్క నిరుద్యోగి మూలన గ్రామానికి వెళ్ళి ఇంత చేస్తే మీరు ఇచ్చే గిఫ్ట్ ఇదా అండి? ఈరోజు అన్నకి మాత్రం ఏదైతే గాంధీ హాస్పిటల్ చుట్టూ ఖచ్చితంగా మేము నిరుద్యోగులతో సహా ఇంకా వస్తాము. ఇది ఒక పరిణామం మాత్రమే మేము ఇక్కడికి రావడం. ఈ 30 మందితో కలిసి ఈ 30 మంది 30,000 మంది అవుతారు. ఆలోచించండి. ప్రతిపక్షాలు కూడా మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఈ గవర్నమెంట్ చేసేది ఏంటో మీరు కూడా ఆలోచించి అన్నకి మద్దతుగా ఈరోజు ఇంతమంది వచ్చినాము. అండ్ సిరి కూడా వచ్చింది. మీరు ఒక్కసారి ఆలోచించండి. మా డిమాండ్స్ ఏంటో మీకు తెలుసు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి, అండ్ డిఎస్సి మెగా డిఎస్సి వేయాలి, అండ్ గ్రూప్ 1:100 తీయాలి అని చెప్పేసి ప్రతి ఒక్క నిరుద్యోగి ఈరోజు రోడ్ల మీద తిరుగుతున్నాము. మీరు ఆలోచించాలి, స్పందించాలి దీని మీద.